ప్రభు పేరిట దేవుని బిడ్డలు మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. సేవ జరగకూడదు, దేవుని వాక్యము విస్తరించబడకూడదు, ఎలాగైనా సరే వారిని ఆపాలి, ఆటంకపరచాలనేటువంటి ఉద్దేశంతో వారందరూ కలిసికట్టుగా దైవజనులకి బెదిరించారు. బెదిరించినప్పుడు ఆ సేవకులు ఏమి చేశారో తెలుసా అండి? చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 29వ వచనము. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించుము. ఆమేన్. చూడండి ప్రియులారా, ఆ సేవకులు చేసినటువంటి పని ఏమిటంటే, పలానా వారు బెదిరించారు, పలానా వారు భయపెట్టారు, పలానా వారు ఇలా చేశారని చెప్పి అనేకులు చెప్పుకొని వారికి వారి విలువను వారు తగ్గించుకొనలేదండి. వారు ఏం చేశారంటే దేవుని సందులో ప్రార్థన చేశారండి. ప్రభా, పలానా వారు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని వారు ప్రార్థన చేసినప్పుడు ప్రభు వారి ప్రార్థన విని ఎవరైతే ఆటంకపరచాలని చూచారో వారందరి మధ్యలోనే ఈ సేవకులను ప్రభు ఎత్తుపట్టుకొని బలపరిచి ఉన్నతమైన తన కృపనిచ్చి బహుబలముగా ప్రభు వాడుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, మరి విశ్వాస జీవితంలో మిమ్మల్ని ఎవరైతే భయపెడుతున్నారో, బెదిరిస్తున్నారో, ఫోన్ చేసి లేక విసిగించి మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారో, మీరైతే ఎట్టి వారిని గురించి అయినను మీరు నిరాశ చేసుకొనవద్దు. మీరైతే ఈ సేవకుల వలె ప్రార్థన చేయగలిగితే నా యేసయ్య నిశ్చయముగా మీ పక్షము నిలిచి ఘనమైనటువంటి కార్యములు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, సేవకుల పక్షమున మీరు నిలిచి ప్రతి భయాన్ని, ప్రతి బెదిరింపుని మీరు తొలగించి మేలు చేసినటువంటి దేవుని లేఖనములు చెప్పబడుతుండగా ఈ విశ్వాస జీవితంలో నీ బిడ్డలను కూడా నాయన ఎవరైతే బెదిరించి భయపెట్టి నా తండ్రి వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నారో వారిని మీరు దర్శించండి, దైవ భయాన్ని కలుగు చేయండి. ఈ మాటలు నేటి దినమున మీరు మా జీవితమును స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.